హాయ్ అండి, మన ఇంటి మాటలు యూట్యూబ్ ఛానల్కి అయితే స్వాగతం అండి. ఈరోజు అయితే మాకు జల్లలు అయితే కొనుక్కొచ్చారండి. ఈ జల్లలు అయితే ఏంటంటే దీనికైతే ముళ్ళులు ఉంటాయండి. ఈ జల్లలు కూడా చేసిన తర్వాత ఏంటంటే మనం దీన్ని ముళ్ళుల్ని ఎక్కడ పడితే అక్కడైతే పాడేయకూడదండి. ఈ జల్లలు అయితే వండుకుంటే చాలా బాగుంటాయండి. జల్లలు అయితే పులుసే వండుకోవాలన్నమాట. ఈ జల్లలకి ఏంటంటే చేసేటప్పుడు పులుసు అది కూడా ఉండదన్నమాట. మనం పక్కన రెక్కలు అవన్నీ కోసేసుకుంటే ఇంకా ఈజీగా ఉంటుంది. తోముకునే పని కూడా పెద్దగా ఉండదండి. అయితే హెడ్ దగ్గర ఎందుకనో మరి తల దగ్గర హెడ్ దగ్గర అయితే చాలా గట్టిగా ఉంటుందండి. జల్లలు చేసేటప్పుడు మాత్రం చాలా జాగ్రత్తగా చేయాలండి. ఎందుకంటే జల్ల ముళ్ళు గుచ్చుకుపోద్ది అనమాట. అసలు మెయిన్ ఏంటంటే జల్లలు చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా చేయాలన్నమాట. ముళ్ళులు అయితే గుచ్చుకుపోతాయి అన్నమాట. జల్లలు అలా చేసేసిన తర్వాత మొత్తం తోక అవన్నీ కోసేసుకున్న తర్వాత చూడండి, పైన నలుపు అయితే ఉంటుంది కదా, ఆ నలుపు అంతా పులుసు అయితే అస్సలు ఉండదండి. ఆ నలుపు అంతా శుభ్రంగా మనం తోమేసుకుంటే ఇంకా జల్లల పులుసు అయితే ఇంకా చేసుకుంటే చాలా బాగుంటుందండి. ఇంకా చేసేసాను కదండి జల్లల్ని. మా ఇంటి దగ్గర అయితే రాయి ఉంది కదండి, ఇంకా నేనైతే ఇక్కడ నీట్గా వీటిని అయితే చేసేసాను అనమాట. తెల్లగా తోమేసుకోవాలండి వీటిని. జల్లల్ని అయితే శుభ్రంగా తెల్లగా తోమేసుకోవాలన్నమాట. ఇప్పుడైతే నీట్గా ఇలా చేపలు చేసేసుకున్నాం కదండి, తలకాయనైతే కోసేసుకోవాలన్నమాట. జల్లలకి లోపల కూడా ఏమీ లేకుండా నీట్గా చేసేసుకుని తెల్లగా తోమేసుకున్నాం కదా. ఇప్పుడైతే దీన్ని సాల్ట్తో కాసేపు ఇలా అనేసిన తర్వాత ఒకసారి కడిగేసుకుంటే సరిపోతుంది. నీట్గా వాష్ చేసేసుకుంటే ఇంకా సరిపోతుంది అన్నమాట. నీట్గా అయితే జల్లల్ని ఇప్పుడు మనము కడిగేసుకున్నాం కదా. త్వరలో అయితే నేను జల్లల పులుసును కూడా మన ఛానల్లో అయితే అప్లోడ్ చేస్తానండి. మన ఇంటి మాటలు యూట్యూబ్ ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. యూట్యూబ్ అండ్ ఇన్స్టాగ్రామ్లో నన్ను అయితే సపోర్ట్ చేయండి. ప్లీజ్ సపోర్ట్ మీ. ప్రతి వీడియోను కూడా నేనైతే మన ఛానల్లో అప్లోడ్ చేస్తానండి. మీరు నన్ను సపోర్ట్ చేయండి. నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మరెన్నో వీడియోస్ నేను మీకోసం అందిస్తాను.